సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు ప్రకటన చేస్తున్న ఈ వాక్కు యొక్క ఆంతర్యమును నీవు గ్రహించవలను. దేవుడు మోషే గారి ప్లేస్లో యెహోషువను పరిచారకునిగా, వారందరికీ కూడా అధికారిగా నియమించినప్పుడు యెహోషువ ప్రజల దగ్గరికి వెళ్ళి తన మాటలు వినిపిస్తూ ఉంటే, దేవుని యొక్క ప్రణాళికలను వారికి ప్రకటన చేస్తూ ఉంటే, వారు యెహోషువ యొక్క అధికారమును ఎంత ఇష్టతతో స్వీకరిస్తున్నారో ఇక్కడ గ్రహించవలను. వారికి వారే శిక్ష వేసుకుంటున్నారు. ఏమిటి ఆ శిక్ష అంటే, నీ మీద తిరుగుబడి నీ ఆజ్ఞను ఎవరైనా ధిక్కరించినట్లయితే వారికి ఏమిటట? మరణశిక్ష. మరణశిక్ష ఎవరికి? ఎవరైతే చెప్తున్నారో ఆ సమూహములో ఉన్నవారే వారికి వారే వేసుకుంటున్న శిక్ష. అంటే యెహోషువ యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని వారు అంత ఇష్టముగా స్వీకరిస్తూ ఉన్నారు. ఎందుకని? యెహోషువ ఆ అధికారాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? సర్వోన్నతుడైన దేవాది దేవుడు యెహోషువను అధికారినిగా నియమించారు. జీవాధిపతి అయిన దేవాది దేవుడు ఆయన కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయువాడు ఎవడు? ఆయన ఆశీర్వదించగా దాన్ని శాపముగా మార్చగలిగిన వారు ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షాన ఉన్నారు అని నీవు గ్రహించుటకు ఎంతటి ఉన్నతమైన సంగతులను నీకు ఆయన బోధిస్తూ ఉన్నారు. దేవుని మాటలను నీవు పరిపూర్ణముగా విశ్వసించవలను. పరిపూర్ణముగా విశ్వసించి దేవునికి ఇంపైన సువాసనగా నీ బ్రతుకు ఉండవలనని నీవు కోరుకోవలను. అట్లా ఎవరైతే హృదయపూర్వకముగా సమర్పణ చేసుకోగలుగుతారో వారి జీవితమును దేవుడు ఈ యెహోషువను ఎట్టి రీతిగా ఆశీర్వదించారో అంత ఉన్నతముగా ఆశీర్వదిస్తారు. కాబట్టి నేస్తమా, నీ దేవుడు తన సంకల్పములను నీకు దినాన్న ప్రకటన చేస్తూ ఉన్నారు. గనుక నీవు దేవుని సంగతులపై అత్యాసక్తిని కలిగి ఆయన సంకల్ప నిర్వహణకు నీవు ఇష్టతను కలిగి ఉన్నట్లయితే, మనఃపూర్వకముగా తల వంచి నమస్కరించి పూజించి ఆరాధించి వేడుకున్నట్లయితే నీ జీవితము కూడా ఎంతో ఆశీర్వాదకరముగా ఫలభరితముగా దేవుడు ఆశీర్వదించనై ఉన్నారు. నీవు దేనిని గూర్చి కూడా భయపడ అక్కరలేదు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో యెహోషువ అని వారందరూ కూడా ఉత్తరమిచ్చినట్లుగా ఈ గ్రంథము నీకు తెలియపరుస్తూ ఉంది. ఈ వాక్కు ద్వారా మహోన్నతుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ప్రియమైన నేస్తమా, పదే పదే మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు ఏ వాక్కునైతే వినిపిస్తూ ఉన్నారో, ఏ వాక్కైతే నీ హృదయమును తాకిందో ఆ వాక్కుగా నిన్ను మార్చమని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఇష్టతతోనూ హృదయపూర్వకముగాను నీవు వేడుకున్నట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు నిన్ను ప్రేమించి తన కృపచేత నిన్ను ప్రత్యేకపరిచి తన బిడ్డగా, తన సాక్షిగా ఉండుటకు ఆయన నిన్ను జీవింపచేస్తూ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ప్రతి సమయమందు కూడా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు.
ఏమని అంటే, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు, రక్షకుడైన మహోన్నతుడు నీ పక్షమందున్నారు అన్న సంగతిని నీవు గుర్తెరిగి మహోన్నతుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి దేవుని నుంచి నీవు ఉన్నతమైన ఆశీర్వాదములు తప్పక పొందుకొందువుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామను కొందనాలు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ చిత్తమును గ్రహించి మీ వాక్కుపై మీపై ఇష్టతను పెంచుకొని నాయన నమ్మికను కలిగి ధైర్యముతో మీ నామ మహిమ కొరకు అడుగులు వేసి మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకుని నాయన మీ కృపలో జీవించే యోగ్యత మీ బిడ్డకి ప్రసాదించమని మీ కాళ్ళు పట్టు వేడుకొనిచున్నాము. ఈ దినము పుట్టినరోజు వివాహదిన మహోత్సవంలో జరుపుకొనిచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించి దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కృపగలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.